Hi guys, welcome to our channel. In this video I'm going to explain you online application process. So if you like to apply for PhD, University of Hyderabad, so admissions 2025. So already I have told you in the previous video. So 22 programs ఉన్నాయి. ఈ 22 programs PhD ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో అదర్ 19 ప్రోగ్రామ్స్ ఏవైతే ఈ లిస్ట్లో ఉన్నాయో ఈ ప్రోగ్రామ్స్కి సో యూజీసీ నెట్ సిఎస్ఐఆర్ నెట్ అవసరం. సో రిమెంబర్, మీరు అప్లై చేసే పని అయితే పార్షియల్లీ సబ్మిటెడ్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. తర్వాత పేమెంట్ వితౌట్ పేమెంట్ అయినా రిజెక్ట్ చేస్తారు. తర్వాత ఫామ్ నంబర్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ నంబర్ మర్చిపోవద్దు. ఇక్కడ ఒక నంబర్ ఉంది, సో ఫోన్ నంబర్. ఈ ఫోన్ నంబర్కి ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. సో there are 19 steps. I'll just explain you what are these 19 steps. First step, so after opening the online application form, the below screen will appear. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఆ తర్వాత నౌ బిలో ద పేజ్ విల్ కమ్ ఫిల్ ద ఫామ్ అండ్ సో ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ని మీరు క్లిక్ చేయాలి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఓటీపీ విల్ బి సెంట్ యువర్ ఈమెయిల్ ఐడి. సబ్మిట్ ద ఓటీపీ యాజ్ షోన్ బిలో. ఓటీపీ మీకు ఈమెయిల్ ఐడికి వస్తుంది. కాకపోతే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఒకటి రెడీగా పెట్టుకోండి, దాంతో మీరు లాగిన్ చేయాలి. ఫోర్త్ స్టెప్, ఆఫ్టర్ సబ్మిటింగ్ ద ఓటీపీ రిసీవ్డ్ బై ది ఈమెయిల్ ద ఫాలోయింగ్ మెసేజ్ విల్ షోన్. సో మీరు ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత సో ఇలాగ వస్తుంది, వెల్కమ్ టు సియు హైదరాబాద్ అడ్మిషన్స్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత నా లాగిన్ విత్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. మీరు రిజిస్ట్రేషన్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ అప్పుడు ఉపయోగించిన మీ ఈమెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్ మొబైల్ నంబరుతో చేయాలి. తర్వాత పాస్వర్డ్ ఏదైతే పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్తో మీరు లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత ఆఫ్టర్ లాగిన్ యూ కెన్ సీ బిలో స్క్రీన్ అండ్ నవ్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద కంప్లీట్ ప్రొఫైల్. సో ఒకసారి లాగిన్ చేసిన తర్వాత కంప్లీట్ ప్రొఫైల్ వస్తుంది. ఆ తర్వాత సెవెంత్ స్టెప్ వచ్చి మీరు ఈ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అదర్ డీటెయిల్స్ ఉంటుంది. అదర్ డీటెయిల్స్ తర్వాత ఇక్కడ అప్లోడ్ ఏవైతే ఫోటోగ్రాఫ్స్ అవన్నీ ఫోటో, సైన్, కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి. ఇది 8th స్టెప్. సో స్కాన్ కాపీస్ అన్నీ రెడీగా ఉంచుకోండి. ఫోటో, సిగ్నేచర్, కేటగిరీ ఇవన్నీ సో స్క్రీన్ మీద చూపించినట్లుగా ఇట్లా అప్లోడ్ చేయాలి. తర్వాత 9th స్టెప్, నౌ క్లిక్ ఆన్ ద అప్లై నౌ బటన్ అవైలబుల్ ఇన్ ద ప్రోగ్రామ్ సెక్షన్. మీరు అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అప్లై నౌ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో 10th స్టెప్ ఏంటంటే యు ఆర్ సపోజ్ టు సెలెక్ట్ ద ప్రోగ్రామ్ అండ్ ప్రోగ్రామ్ లెవెల్ అనేది పిహెచ్డి. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మీరు ఇక్కడ వస్తుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో 11th స్టెప్ వచ్చి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత 12th స్టెప్కి వెళ్తారు మీరు. ఈ 12th స్టెప్లో ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో అన్ని డీటెయిల్స్ మీరు ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఆ తర్వాత 13 స్టెప్కి వస్తారు మీరు. అవన్నీ సేవ్ చేసుకొని నెక్స్ట్ చేయాలి. 13th స్టెప్లో మీరు నెట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళాలి. 14th స్టెప్, ఇక్కడ ఏదైతే ఉందో అప్లోడ్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ అండ్ చెక్ ద ప్రివ్యూ ఆఫ్ ద అప్డేటెడ్ సర్టిఫికేట్ యాజ్ షోన్ బిలో అండ్ ఆన్ ద ప్రివ్యూ బటన్. సో ఇక్కడ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ సో పే ఫీ అనే వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో పే ఫీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఈ డీటెయిల్స్ వస్తాయి. ఇవి అన్నీ మీరు ఈ వెరిఫై డీటెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత మీరు ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చారు. సో పే చేసిన తర్వాత సో ఇలాగూ మీకు వస్తుంది ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లా నాట్ సక్సెస్ఫుల్లా అనేది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ కంప్లీట్ ద ఫామ్ అండ్ మేక్ పేమెంట్ అని ఉంది, అది చేసేయాలి. అది లాస్ట్ది. సో ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ యూ కెన్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ యాజ్ షోన్ బిలో. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫర్దర్ కరెస్పాండెన్స్ అన్నిటికీ అప్లికేషన్ ఫామ్ నంబరే ఉపయోగపడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, పార్షియల్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ విల్ బి రిజెక్టెడ్. వితౌట్ ద ఫామ్ నంబర్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్. Note down the form number or application for future correspondence. Okay, thank you guys. If you are interested, so please apply and get a wonderful experience.